ఏమంటున్నాడు? తల్లి తెల్పుము నీవు ఎవరవో, దేవగంధర్వ కిన్నరాంగనవు, కాంతులు మెరసే బంగారు మేన మలినాంబరమేల దాల్చితివో, కాంతులు మెరసే బంగారు మేన మలినాంబరమేల దాల్చితివో. ఓ కమలాక్షి నీ కనుదోయి నీలాలేలా నిూపితివో, ఓ కమలాక్షి నీ కనుదోయి నీలాలేలా నిూపితివో అని హనుమంతుడు తరువు నుండి దిగి, అని హనుమంతుడు తరువు నుండి దిగి అంజలి ఘటించి చంతన నిలిచి, శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికిన సీతారామ కథ. ఆ రకంగా పలకరింపును ప్రారంభించి పరిచయాన్ని పెంచుకుంటూ ఇప్పుడు అడగాల్సిందంతా అడుగుతున్నాడు. ఏమంటున్నాడు? రావణాసురుడు అపహరించిన రాముని సతివో నీవు సీతవో, రావణాసురుడు అపహరించిన రాముని సతివో నీవు సీతవో, రామలక్ష్మణులు వనమున వెదకడు అవని జాతవో నీవు సీతవో, రామలక్ష్మణులు వనమున వెదకడు అవని జాతవో నీవు సీతవో, సర్వసులక్షణ లక్షిత జాతవు తల్లి తెల్పుము నీవు ఎవరవో, సర్వసులక్షణ లక్షిత జాతవు తల్లి తెల్పుము నీవు ఎవరవో అని హనుమంతుడు సీతతో పలికే, అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చాతన నిలిచే, శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. రావణాసుడు అపహరించినటువంటి రాముని సతివో నీవు సీతవో అని ఎంత చక్కగా అన్నాడు. అమ్మ మీరు సీతామాత కదండి అనట్లేదు. రావణాసుడు అపహరించినటువంటి శ్రీరామచంద్రుడు ఒక అర్ధాంగి సీతామాత తమరేనా? ఏ సీతామాత గురించి రామలక్ష్మణులు ఇద్దరు అడవులు వెంబడబడి సంచరిస్తూ వెతుకుతున్నారో ఆ తల్లి తమరేనా? ఎంత చక్కగా ప్రశ్న వేశాడంటే, ఒక ప్రశ్న వేస్తే మారు ప్రశ్న ఉండకూడదు, అంత చక్కగా ప్రశ్న వేస్తే. సాధారణంగా కృతజ్ఞతాభావం జీవితంలో చాలా ముఖ్యమైనటువంటిది. మనకి ఎవరైనా ఇతరులు సహాయం చేస్తే ఎప్పుడు మనం ఆ కృతజ్ఞతాభావంతో ఉండాలి, మర్చిపోకూడదు. చిన్న చేసినా పెద్ద చేసినా సహకారానికి ఆ సమయానికి వాళ్ళు ఉపయోగపడ్డారు, వాళ్ళు అవసరపడ్డారు, వాళ్ళ అవసరాన్ని అందించారు కాబట్టి వాళ్ళని ఎప్పుడు గుర్తుంచుకోవాలి. అలాగా సాక్షాత్తు సీతామాతకి ఎటువంటి కష్ట స్థితిలో హనుమంతుల వారు రామకథను పాడి అనుగ్రహించారు. క్షణకాలం ఆగినా సరే ఆయన ప్రాణం పోయేది అమ్మవారిది, ఇంకా రాముడి దగ్గరికి చేరలేదు. అటువంటి స్థితి నుంచి బయటపడేసినటువంటి హనుమంతుల వారు సామాన్యుడు కాదు. ఇతను చూడటానికి ఇతని తేజస్సు బాగుంది, మాట్లాడుతుంటే ఎంతో మృదుమధురంగా భక్తిభావంతో చాలా గొప్పగా మాట్లాడుతున్నాడు. ముఖవర్చస్సు కానీ హావభావాలు కానీ అన్నీ కూడా చూడముచ్చటగా ఉన్నాయి. కాళ్ళు ఎగరేసి కానీ కళ్ళు ఎగరేసి కానీ ఇలా మాట్లాడట్లేదు, ఎంతో చక్కగా ఎంతో నేర్పుతోటి తర్వాత నిగర్వై చక్కగా పలకరిస్తున్నాడు. ఇతను సామాన్యుడు కాదు, మహాపండితుడు. అతని మాటల్లోనే అర్థమవుతుంది. సాధారణంగా ఎవరైనా మనకి ఎలా మాట్లాడతారో దానికి తగు రీతిలో సమాధానం చెప్తాం. అయ్యా మీరు ఎలా ఉన్నారండి అంటే బాగున్నాడు, ఎరా ఎలా ఉన్నారు అంటే బాగానే ఉన్నాను రా అంటారు, అంతే. ఎప్పటికప్పుడు సమాధానం వెంటనే అలాగే వస్తుంది. అలాగా అమ్మవారిని ఎంత చక్కగా ప్రశ్న వేశారో అమ్మవారు కూడా సర్దుకున్నారు. ఇతనితోటి నేను చాలా జాగ్రత్తగా సమాధానం చెప్పాలి. అటు రాముడి యొక్క అభిమానాన్ని పొందినటువంటి వాడు,
తన మాటలు ప్రవర్తనతో వెంటనే అమ్మవారి మీద కూడా, అమ్మవారి దగ్గర కూడా అభిమానాన్ని పొందినటువంటి వాడు హనుమంతుల వారు. మొట్టమొదటి పరిచయమే అంత గొప్ప భావన కలిగించుకున్నాడు హనుమంతుల వారు. ఇంక ఎంత చక్కగా తల్లి కూడా సమాధానం చెప్తుందంటే, పోవయా పో, వచ్చేవేదో రామకథ పాడావు, నీ కాలక్షేపానికి నువ్వు పాడుకున్నట్టున్నావు, విని నా ప్రాణాలు నేను కాపాడుకున్నాను, సరే నీ దారి చూసుకో, నేను ఎవరో ఏమిటో నీకేం చెప్పే పరిస్థితుల్లో లేను అని అనకుండా తల్లి ఎంత చక్కగా సమాధానం చెప్పిందంటే, అమ్మవారికి ఎంత ఓర్పు ఉన్నదో ఇక్కడ కనబడుతుంది. మనిషి జీవితంలో ఓర్పు సహనం ఎంత గొప్పగా ఉంటాయో వాళ్ళ జీవితంలో అన్నీ సాధిస్తారు. ఇవి రెండు లోపిస్తే ఎన్నున్నా అన్ని పోగొట్టుకుంటారు. 10 నెలల నుంచి ఎన్ని కష్టాలు అనుభవించినా ఓర్పు సహనంతో ఉన్నది, ఆ రాముడి మీద ఉన్న భక్తితోటి ఆ శక్తిని పెంచుకుంటూనే ఉన్నది కాబట్టి రాముడి దగ్గరికి ఆవిడ చేరింది. అంతేకాకుండా వచ్చినటువంటి హనుమంతుల వారిని కూడా కృతజ్ఞతాభావంతో ఎంత చక్కగా మాట్లాడుతుందంటే, ఒక వివాహితురాలైనటువంటి స్త్రీ తను తాను మరో పురుషుడితో పరిచయం చేసుకున్నాడు. ఒక పద్ధతి ఉన్నది, ఆ పద్ధతికి అనుగుణంగా పరిచయం చేసుకుంది. ముందర తల్లిదండ్రుల పేర్లు చెప్పుకుంది, తర్వాత అత్తమామ గారి పేరు చెప్పింది, పుట్టింటి పేరు అత్తింటి పేరు చెప్పి తన భర్త పేరు చెప్పి, నన్ను ఇలా సీత అంట, నేను సీతనంటే ఎక్కడ అహంకారం వచ్చిందని అనుకుంటారని నన్ను సీత అని పిలుస్తారని చెప్పి, వివాహమైన 12 సంవత్సరాలు నా భర్తతో నేను సుఖంగా కాపురం చేశా, ఆ తర్వాతే నా కష్టాలు మొదలయ్యాయి. 14 సంవత్సరాలు వనవాస జీవితానికి వచ్చినటువంటి మాకు మరి ఎంతో కిరాతకంగా ఈ రావణాసుడు నన్ను వంచించి మోసగించి అపహరించి తీసుకొచ్చి ఇక్కడ బంధించాడు. ఇంకా నా రాముడు రాడేమో అని ఆత్మహత్యా ప్రయత్నం చేస్తున్న సమయంలో రామకథను పాడి నువ్వు నన్ను రక్షించావయ్యా అని ఎంతో గొప్పగా చెప్తున్నాడు. ఎంత గొప్పగా చెప్పిందంటే ఆ తల్లి ఆ హనుమంతుల వారితోటి ఎంత గొప్పగా అడిగాడో అంత గొప్పగా ఆ తల్లి కూడా సమాధానం చెప్పింది. ఆ మారు ప్రశ్న కూడా మళ్ళీ అనుమానం రాకుండా, మళ్ళీ వేరే ఆలోచన లేకుండా, మళ్ళీ ఇంకో ప్రశ్న వేయకుండా అంత చక్కగా ఆ తల్లి కూడా సమాధానం చెప్పింది హనుమంతుల వారికి. ఎంత గొప్పగా చెప్పింది. ముందర ఎక్కడి నుంచి ప్రారంభించింది? జనక మహీపతి ప్రియ పుత్రికను, దశరథ మహీపతి పెద్ద కోడలను. జనక మహీపతి ప్రియ పుత్రికను, దశరథ మహీపతి పెద్ద కోడలను. శ్రీ రఘురాముని ప్రియ సతి నేను, సీతయను పేర వరలదానను. శ్రీ రఘురాముని ప్రియ సతి నేను, సీతయను పేర వరలదానను. పరిణయమైన 12 అనుభవించితివి భోగ భాగ్యములు. పరిణయమైన 12 అనుభవించితివి భోగ భాగ్యములు. అని పల్కె సీత వానరేంద్రునితో, అని పల్కె సీత వానరేంద్రునితో. రామకథను కీర్తించిన వానితో, శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. శ్రీరాముని పట్టాభిషేకమును తండ్రి దశరథుడు చేయనిల్చెను. శ్రీరాముని పట్టాభిషేకమును తండ్రి దశరథుడు చేయనిల్చెను. చిన్న భార్య కైక కోరె దశరథుని వెనుకటి వరములు 2 తీర్పుమని. చిన్న భార్య కైక కోరె దశరథుని వెనుకటి వరములు 2 తీర్పుమని. భరతునకు పట్టాభిషేకము, శ్రీరామునకు వనవాసము. భరతునకు పట్టాభిషేకము, శ్రీరామునకు వనవాసము. అని పల్కె సీత వానరేంద్రునితో, అని పల్కె సీత వానరేంద్రునితో. రామకథను కీర్తించిన వానితో, శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ.
పితృవాక్య పరిపాలుడు రాముడు అడవులకేగే 14 ఏళ్ళు. పితృవాక్య పరిపాలుడు రాముడు అడవులకేగే 14 ఏళ్ళు. రామునితో సౌమిత్రియు నేను వనవాసమునే కోరుకున్నాము. రామునితో సౌమిత్రియు నేను వనవాసమునే కోరుకున్నాము. ఆశ్రమమున ఒంటిగనున్న నన్ను రావణాసురుడు అపహరించెను. ఆశ్రమమున ఒంటిగనున్న నన్ను రావణాసురుడు అపహరించెను అని పల్కె సీత వానరేంద్రునితో, అని పల్కె సీత వానరేంద్రునితో రామకథను కీర్తించిన వానితో. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ.